అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వాలో గోదావరి మండలానికి అనువైన వరి రకాలు, మామిడిలో కనిపిస్తున్న పోషక లోపాలు సవరణ మార్గాలు, మేడపై సేద్యంతో ఆదర్శంగా నిలుస్తున్న పార్వతీపురం మన్యం జిల్లా విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. డిసెంబర్ మాసానికి వచ్చేసాం. కృష్ణా గోదావరి మండలాల్లో సార్వా వరి కోతలు పూర్తయిన ప్రాంతాల్లో రైతులు దాల్వా వరి నారుమడి తయారీకి సిద్ధమవుతున్నారు. సార్వాతో పోలిస్తే దాల్వా సాగులో సమస్యలు తక్కువనే చెప్పాలి. అయితే ప్రాంతాలకు అనుగుణంగా స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని సాగులో శాస్త్రీయతను పాటించినప్పుడే నాణ్యమైన దిగుబడులను సాధించగలం. ముఖ్యంగా 120 నుంచి 130 రోజుల పంటకాలం కలిగి కాండం దృఢంగా ఉన్న రకాలు చీడపీడలను తట్టుకొని చేనుపై పడిపోని వంగడాలను సాగుకు ఎంచుకోవాలంటూ రబీకి అనువైన వరి రకాలు, వాటి గుణగణాలను వివరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పొడపాటి వినయలక్ష్మి. మన గోదావరి జిల్లాల్లో చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ ఎక్కువగా ఉండడం వలన ఆ చెరువుల పక్కన ఉన్నటువంటి పొలాలు ఎక్కువగా చౌడు బారిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. దానివలన దిగుబడి తగ్గిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. అయితే చౌడును తట్టుకునే వరి వంగడాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే MTU 1293 అనే రకం, ఈ రకాన్ని MTU 1010 అలాగే FL 478 అనే రకాలతో సంకరపరిచి రూపొందించారు. ఈ రకము 1000 గింజల బరువు వచ్చేసి దగ్గర 24 గ్రాములు ఉండి 1 ఎకరాకు 50 బస్తాల వరకు దిగుబడినిస్తుంది. చేనుపై పడిపోదు, గింజ పొడవుగా సన్నంగా ఉండి తెలుపు రంగు ధాన్యం కలిగి ఉంటుంది. పొట్టకుళ్ళు అలాగే అగ్గి తెగులును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. బ్యాక్టీరియా ఆకెండు తెగులును కూడా తట్టుకోవడం అనేది గమనించడం జరిగింది. మరీ ముఖ్యంగా చౌడు ప్రాంతాల్లో చౌడును తట్టుకుని దిగుబడులు బాగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ 1293 అనే రకం. తరువాత అన్నానికి అనుకూలమైనటువంటి మధ్యస్థ సన్నగింజ రకాలు కనుక చూసుకున్నట్లయితే MTU 1282, ఈ రకాన్ని MTU 1001 అలాగే KMP 150 రకాలతో సంకరపరిచి రూపొందించడం జరిగింది. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి తెలుపు రంగు ధాన్యం కలిగి ఉంటుంది. 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 14 గ్రాముల వరకు ఉండి ఎకరాకు 40 నుంచి 45 బస్తాల వరకు దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగి ఉన్న రకము. ఈ రకం అన్నానికి అనుకూలంగా ఉంటుంది, చేనుపై పడిపోదు, దోమపోటు అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది కొంతవరకు, గింజ రాలిక కూడా తక్కువ. తర్వాత MTU 1121 అనే రకం, ఈ రకాన్ని BPT 5204 అనే రకంతో సంకరపరిచారు. మన గోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది రైతులు 70% పైగా రైతులంతా కూడా దాల్వాలో ఈ 1121 అనే రకాన్ని ఊడ్చడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికీ కూడాను. ఈ 1121 అనే రకం చూసుకున్నట్లయితే గింజ మధ్యస్థ సన్నంగా ఉండి తెలుపు రంగు ధాన్యం కలిగి ఉంటుంది.
1000 గింజల బరువు చూసుకున్నట్లయితే 20 గ్రాముల వరకు ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే మనకి ఎకరాకు చూసుకున్నట్లయితే 50 బస్తాల వరకు కూడా దిగుబడి అనేది వస్తూ ఉంది రైతులకి. ఇంకా గింజరాలిక తక్కువ, చేనుపై పడిపోదు, కొంతవరకు దోమపోటు, అగ్గి తెగులును కూడా తట్టుకుంటుంది. ఈ రకం యొక్క కాలపరిమితి చూసుకున్నట్లయితే 125 నుంచి 130 రోజులు. గింజ త్వరగా కూడా ఆరిపోతుంది. ఈ 1121 అనే రకాన్ని శ్రీధృతి అని కూడా పిలుస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో బయోఫోర్టిఫికేషన్ జరపబడినటువంటి వరి వంగడాలను కనుక చూసుకున్నట్లయితే NLR 3238 3238 అనే రకం నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2023వ సంవత్సరంలో విడుదల చేయబడింది. మిగిలిన వరి రకాలతో పోల్చుకున్నట్లయితే ఈ రకం 3238 రకంలో మనకి జింక్ ధాతు అనేది ఎక్కువగా ఉంటుంది. 24.7 ppm వరకు జింక్ అనేది పాలిష్డ్ బియ్యంలో మనం చూడడం అనేది జరుగుతూ ఉంది. ఈ రకాన్ని MTU 1010 రకంతో సంకరణం చేసి రూపొందించబడింది. 1000 గింజల బరువు 20 గ్రాములుగా ఉండి హెక్టారుకు 7 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. చేనుపై పడిపోదు, గింజరాలిక తక్కువ, అన్నానికి అనుకూలమైన రకం. పంట కాలం వచ్చేసి దాల్వాలో 120 నుంచి 125 రోజుల్లో పంట కోతకు వస్తుంది. ఈ జింక్ ఫోర్టిఫైడ్ NLR 3238 రకాన్ని గనక వాడినట్లయితే సూక్ష్మ పోషక లోపాలు నివారించుకోవడమే కాకుండా అధిక ఆదాయాన్ని గడించవచ్చని సూచిస్తున్నాము. ఆసక్తి, అభిరుచి ఉండాలే గాని సాగుకు ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు అవసరం లేదని మిద్దె సేద్యంతో నిరూపిస్తున్నారు ఎందరో ఔత్సాహికులు. రసాయనాలతో నిండిపోతున్న వ్యవసాయ ఉత్పత్తులు ఆరోగ్యానికి చేసే హానిని గుర్తించాక తామే సొంతంగా సేంద్రియ విధానంలో కూరగాయలు, పండ్లను పండించుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురానికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు గత 4 ఏళ్లుగా మేడపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు, ఔషధ మొక్కలను పెంచుతూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అంతేకాదు విత్తనాలు, మొక్కలను తోటివారికి అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. మొక్కల మధ్య గడుపుతూ స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను తింటుంటే ఆహ్లాదంతో పాటు కుటుంబ జీవనం ఆరోగ్యకరంగా ఉంటుందంటున్న వారి అనుభవాలను ఈనాటి నందనవనంలో మీకోసం చూపిస్తున్నాం, చూడండి. మొక్కలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న ఈయన గుడ్ల హరిప్రసాద్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో 220 చదరపు గజాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకుని మేడపై ఇలా మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. చిన్నతనం నుంచి మొక్కల పెంపకంపై ఆసక్తి ఉండటంతో తాను పనిచేసిన పాఠశాలల్లో సైతం మొక్కలు పెంచుతూ అటు విద్యార్థులకు, ఇటు తోటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిచేవారు. మొక్కలను 3 భాగాలుగా విభజించుకుని పెంపకం చేస్తున్నానంటూ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు హరిప్రసాద్. నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టం అండి. నేను అపాయింట్ అయిన తర్వాత ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఆ స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు ఖచ్చితంగా మొక్కల పెంపకం అనేది చేసేవాడిని అక్కడ. అది కూడా నాతో పాటు నా తోటి ఉపాధ్యాయులతోని, అలాగే నా దగ్గర చదివే విద్యార్థులతో కూడా మనం ఆ విధంగా చేసేవాళ్ళం. ఈ విధంగా చేయటం వల్ల నాకు దాని మీద ఇంకా ఉత్సుకత పెరిగింది. రిటైర్ అయిన తర్వాత ఏం చేశానంటే, ఇది కూడా అంతా కూడా న్యాచురల్ అండి. ఎందుకంటే మనం చాలా వరకు బజార్లో కొనే చాలా కూరగాయలు విషతుల్యం అవుతున్నాయి, మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎరువులతో అవి పెంచుతున్నారు. నెక్స్ట్ ఏంటి, దానికి ఏవైనా తెగుళ్ళు వస్తే కంప్లీట్గా పెస్టిసైడ్స్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్లే చాలా ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయి. ఆ విషయం అందరికీ తెలుసు. దానికి రెమెడీ ఏంటంటే, మనకి పెరడు లేదు కాబట్టి టెర్రస్నే ఉపయోగించుకుందాం అని చెప్పి టెర్రస్లోనే సుమారుగా ఒక 300కి పైగా మొక్కల్ని మనం ఈ విధంగా పెంచుకుంటున్నాం. ఇందులో ఏంటంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, అదేవిధంగా ఔషధ మొక్కలు, ఇలా 4 డివైడ్ చేసుకున్నామండి. ఆ విధంగా మనం
టోటల్గా న్యాచురల్గా పండిస్తున్నామండి. అది మనం కిచెన్ వేస్ట్, అలాగే ద్రవజీవామృతం, ఘనజీవామృతం, వర్మీ కంపోస్ట్, ఇలా అన్ని రకాలని మనం తయారు చేసుకుంటాం. ఆ విధంగా టెర్రస్లో ఈ మొక్కలన్నీ కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 విభాగాలుగా మనం చేసుకున్నామండి. అయితే అలాగే టెర్రస్లో మనం ఏం చేసామంటే నీడలో పెరిగే మొక్కల్ని ఒక షెడ్ కట్టి అక్కడ మనం వేసుకున్నామండి. అలాగే కొంత నీడ, కొంత ఎండ తగిలేటట్టుగా షేడ్ నెట్‌లో కొన్ని మొక్కలు వేసుకున్నాం. ఎండలో కొన్ని మొక్కలు వేసాం. అలాగా 3 విభాగాలుగా మనం చేసుకున్నామండి. ఆ ప్రకారంగా మొక్కలు మనం అరేంజ్ చేసుకుంటాం అనమాట. సుమారుగా మాకు 220 చదరపు హౌసు. అందులో సుమారుగా మనం 180 చదరపుల స్థలాన్ని మనం మొక్కల కోసం పెంచుకున్నాం. అలాగే స్లాబ్‌కి ఎటువంటి నష్టం లేకుండా ప్రతి ఒక్క కుండీ కూడా మనం ఇదిగోండి ఇటువంటి స్టాండ్స్‌ని ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా మీకు వాటర్ అనేది ఉండదండి. ఎక్కడ కూడా తొక్కు కూడా ఉండదు. ఆ విధంగా ఈజీగా మనం ఆ తొక్కును తుడుచుకునేటట్లుగా ఇలా ఒక 5, 6 టైప్స్‌లో మనం ఇవి చేసుకున్నాం. అలాగే ఒక పందిరి కూడా వేసుకున్నామండి. ఇది కొద్దిగా ఖర్చు అవుతుంది. కానీ మనకెంతో సాటిస్ఫాక్షన్ అనమాట. సుమారుగా నేను రిటైర్ అయిన 2021 అండి. 21 ఎండ్స్‌లోనే మనం స్టార్ట్ చేసామండి. ఇది 365 డేస్ చిక్కుడండి. ఇది ఎప్పుడు వేసినా ఈ పందిరి చిక్కుడు అనేది లేస్తుందండి. ఇది చాలా బాగా కాసిందండి. ఇది సుమారుగా 3 మంత్స్ నుంచి మనం హార్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ చాలామంది అడిగారని చెప్పి విత్తనాలు కూడా మనం ఉంచుకున్నామండి. విత్తనాలు కూడా పంపిస్తున్నాం మనం. వంగ రకాలు మా దగ్గర ఒక 4 వెరైటీస్ ఉన్నాయండి. ఇది వైట్ వంగ అండి. ఇది చాలా చక్కగా లేస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. అలాగే ఇక్కడ చూడండి టమాటా, ఇది వెరైటీ టమాటా అండి. ఇది మీరు చూసుంటారో లేదో నాకు తెలియదు. చూసారా టమాటా, దీని తరకు షేప్ చూడండి. ఇలాగా కొన్ని అరుదుగా దొరికే విత్తనాలతో ఇవి కూడా చేస్తుంటామండి, పండిస్తుంటాం. అలాగే బీరండి, ఈ బీరలో కూడా 2 వెరైటీస్ పెంచుతామండి. ఇది మామూలు బీర, నేతి బీర కూడా ఉందండి. నేతి బీర కూడా మనం వేస్తుంటాం. అవి కూడా చక్కగా అయ్యాయండి, చాలా బాగా అయ్యాయి. ఇలా ఈ చిన్న గ్రో బ్యాగ్లో వేసుకుంటామండి. వేసుకుని దానికి మనం ఏంటంటే ఎవ్రీ 15 డేస్ మనం ఎరువు ఇస్తామండి. ఆ ఎరువు కూడా మనం తయారు చేసుకునే ఎరువునే ఇస్తాం అనమాట. అందుకే 100% ఆర్గానిక్లోనే మనం ఇస్తాం అనమాట. అది దొండండి, ఇది కూడా మాకు చాలా బాగా అయ్యాయండి. బత్తాయి కూడా అంటాం దీన్ని. ఇవి మనం చూసారా ఒక 100 రూపీస్ టబ్బులో వేసుకున్నామండి. చక్కగా అయ్యాయండి. సుమారుగా 12 అబోవ్ అయ్యాయండి మనకి ఈ సంవత్సరం. ఇది మళ్ళీ మనం తీసేసిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని ప్రూనింగ్ చేస్తామండి. ప్రూనింగ్ చేసి మళ్ళీ రెడీ అయిపోతాయండి కాయలు. అదనమాట. ఆ విధంగా మనం చిన్న తొట్టులోనే చిన్న మొక్కగా దాన్ని పెంచి దాని నుంచి మన ఫలసాయం మనం పొందుతున్నామండి. మందార అందరం చూస్తామండి, మందార ఫ్లవర్స్. కానీ ఇది లాంతర మందార అంటారండి దీన్ని. చాలా చక్కగా పూస్తుంది. సేమ్ ఒక బల్బు ఆకారం ఉంటుంది కాబట్టి దీనికి బల్బు మందార అంటాం, లాంతర మందార అంటాం అండి. గంట మందార కూడా అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. ఆ విధంగా ఈ మందార అనేది ఈ శీతాకాలంలో చాలా చక్కగా పూస్తుందండి. ప్రతిరోజు కూడా కనీసం ఒక 3-4 ఫ్లవర్స్ పూస్తాయండి. అలాగే ఇందులో పువ్వుల్లో బంతి వేసుకున్నాం. అలాగే 10 వెరైటీస్ మందారాలు ఉన్నాయండి మన దగ్గర. గులాబీలు ఉన్నాయండి. ఆ విధంగా అన్ని రకాల ఫ్లవర్స్ కూడా మనం ఇక్కడ మన టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నామండి. ఇది తమలపాకు అండి. ఇది కూడా మనం ఒక సిమెంట్ కుండి కట్టుకున్నామండి. ఎల్ షేప్లో సిమెంట్ కుండి కట్టుకున్నాం. అది మనకి ఏంటంటే స్లాబ్కి నష్టం జరగకుండా హైట్ చేసుకొని మనం కట్టుకున్నామండి. దానిలో తమలపాకు తీసుకున్నామండి. ఈ తమలపాకు ఏంటంటే చాలామంది దేవుడి కోసం ఉపయోగిస్తాం అనుకుంటాం. కానీ ఆయుర్వేదంలో తమలపాకుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ తమలపాకు అనేది మనకి చాలా వరకు కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనకి చాలా కంట్రోల్ చేస్తుందండి తమలపాకు. కొండపిండి ఆకండి, ఇది చాలా చాలా ఉపయోగకరం అనమాట మనకి. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ లేని వాళ్ళు అంటూ ఉండరు. ఇప్పుడు ఒక 30 ఇయర్స్ దాటిందంటే కిడ్నీలో స్టోన్స్ రెడీ అయిపోతాయండి. కాబట్టి ఆ కిడ్నీలో స్టోన్స్ అనేది ఇది కరిగేస్తుందండి. కొండపిండి ఆకు అంటే కొండను కూడా పిండి చేసే ఆకు అనమాట. మెడిసినల్ ప్లాంట్లో ఇది వామ్ అండి. ఇది చాలా చాలా ఉపయోగం అండి. జీర్ణ శక్తికి, తర్వాత కడుపులో మంట ఇటువంటివి ఉన్నా సరే ఇది చాలా యూజ్ఫుల్ అండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది చింకిస్ ఫ్లవర్స్ అంటారండి దీన్ని. దీనిలో మనకు 5 వెరైటీస్ ఉన్నాయి. దీని అటువైపు అయితే జినియా ఫ్లవర్స్ కూడా అంటారు అనమాట. ఇది ఎందుకంటే ఈ ఫ్లవర్ అనేది మనకి మొక్కలో సుమారు 10 డేస్ వరకు ఉంటుందండి. అది దీని స్పెషాలిటీ. 5 వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. మనకి టెర్రస్ గార్డెన్కి మంచి అందాన్ని ఇస్తాయన్నమాట. ఇది మా గార్డెన్ని మేము 3 డివిజన్స్గా చేసుకున్నాం. అందులో షెడ్ కూడా ఒకటి కట్టుకున్నామండి. ఈ షెడ్లో ఏంటంటే షాడో ప్లాంట్స్, నీడలో పెరిగే మొక్కలను మనం ఇక్కడ వేసుకున్నాం. ఈ నీడలో మనం మ్యాక్సిమం ఏంటంటే బ్యూటిఫికేషన్ కోసం, అంటే టెర్రస్ గార్డెన్ అందంగా కనిపించడానికి సరిపోయే మొక్కల్ని ఇక్కడ మనం సేకరించుకొని ఇక్కడ వేసుకున్నామండి. అందులో ఇవన్నీ కూడా ఎటువంటివేనండి, రకరకాల గులాబీలు అండి, అలాగే మందారాలు, రబ్బర్ ప్లాంట్ ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తుందండి ఇది. అలాగే ఇవన్నీ కూడా మన బ్యూటిఫికేషన్ కోసం అనమాట. రకరకాల క్రోటన్స్ అనమాట ఇవన్నీ కూడా. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ పెంచుకోవటానికి ఏంటంటే కారణాలు, ఒకటి మనం పండించిన కూరగాయలు లేదా ఆకుకూరలు, పండ్లు ఇవన్నీ కూడా ఆర్గానిక్లో మనం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఒకటి. దీనివల్ల మనకి ఈ పని చేయటం వల్ల ఉదయం సాయంత్రం వ్యాయామం అది కూడా చాలా బాగుంటుందండి. ఆరోగ్యాలు బాగుంటాయి.
ఇలా వ్యాయామం చేసుకుంటూ ఇక్కడే కొంత ప్లేస్ని మనం వాకింగ్ కూడా ఉంచుకున్నాం. ఆ విధంగా వాకింగ్ కూడా చేసుకుంటామండి. మనకేంటంటే యాక్చువల్గా 60-50 ఇయర్స్ వచ్చేసరికి చాలామందికి బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇటువంటి ఆహారం తీసుకోవటం వల్ల ఏంటంటే చాలా వరకు దాన్ని మనం నివారించుకోవచ్చు ముందుగానే. దాంతోపాటు ఆరోగ్యం, ఆహ్లాదం, మనకెంత తృప్తి అండి. ముఖ్యంగా మనం పండించినవి మనం తీసుకుంటే దానిలో ఉండే తృప్తి ఇంకా దేనిలో ఉండదు. అది కూడా ఒక కారణం అండి. మామిడి తోటలన్నీ పూతతో కలకలలాడే సమయం రానే వచ్చింది. కొన్ని తోటలు ఇప్పటికే మొగ్గ తొడిగాయి. చాలా వరకు తోటలు డిసెంబర్, జనవరి మాసాల్లో పూతకొస్తాయి. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్న చీడపీడలు తోటలపై విరుచుకుపడి కాయ నాణ్యతను, దిగుబడులను హరించి వేస్తుంటాయి. వీటికి తోడు పోషక లోపాలు కూడా మామిడి రైతులను కలవరపెడుతుంటాయి. పోషక లోపాల వల్ల కాయలు సరిగా పెరగవు, నాణ్యత, రుచి ఉండవు, సైజు రావు. కాబట్టి పోషక లోపాలు రాకుండా చూసుకోవడం, లోపించాయని గుర్తించగానే సకాలంలో సవరించుకోవడం ఎంతైనా అవసరం. మామిడిలో కనపడే సూక్ష్మధాతు లోపాలు సవరణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. మామిడి తోటల సాగులో రైతులు ఎరువుల సమతుల్యం పాటించడం లేదు. దీనితో సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. సూక్ష్మధాతు లోపాలు రావడానికి కారణమవుతున్న పరిస్థితులను గమనిస్తే మామిడిని క్షారగుణం ఎక్కువగా ఉన్న నేలల్లో వేయడం, కుళ్ళని సేంద్రియ ఎరువులను వాడటం, సేంద్రియ ఎరువులను అశ్రద్ధ చేయటం, ఇవే కాక మురుగునీరు నిల్వ ఉండే పరిస్థితులు, బెట్ట పరిస్థితుల్లోనూ పోషక లోపాలు బహిర్గతమవుతాయి. మామిడిలో ఎక్కువగా కనిపించే సూక్ష్మ పోషక లోపాలు జింక్, ఇనుము, బోరాన్. జింక్ లోపం ఏర్పడినప్పుడు ఆకులు గిడసబారి సన్నగా కుచించుకుపోయి చివర్లు క్రిందకు గాని పైకి గాని వంకర్లు తిరిగి ఉంటాయి. అంతేకాకుండా ఆకులు గుబురుగా ఏర్పడి ఉంటాయి. ఆకుల్లో ఈనెలు మాత్రం పచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పత్రహరితం కోల్పోయి పసుపు పచ్చగా మారుతుంది. కాయల పరిమాణం తగ్గి చిన్నగా తయారై నాణ్యత కోల్పోతాయి. జింక్ లోప లక్షణాలు కనిపించిన వెంటనే 5 గ్రాముల జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధినిస్తూ 2 సార్లు పిచికారీ చేసి లోపాన్ని సవరించాలి. అంతేకాకుండా ఒక్కో చెట్టుకు 100 నుంచి 200 గ్రాముల జింక్ సల్ఫేట్ను పాదులో వేస్తే ఈ లోపాలు దీర్ఘకాలంలో రాకుండా ఉంటాయి. ఇనుప ధాతువు లోపించినప్పుడు ఆకులన్నీ పసుపు రంగుకు మారి క్రమేణా తెలుపు రంగుకు మారి ఆకులన్నీ రాలిపోయి చెట్టు ఎదుగుదల క్షీణిస్తుంది. ఇనుపధాతు లోప నివారణకు 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ను 1 గ్రాము నిమ్మ ఉప్పుతో లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధినిస్తూ 2-3 సార్లు పిచికారీ చేయాలి. మొక్క వయసును బట్టి చెట్టుకు 250 నుంచి 500 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ను వేయాలి. మామిడిలో జింక్, ఇనుపధాతు లోపాలతో పాటు బోరాన్ ధాతులోపం కూడా కనిపిస్తుంది. బోరాన్ లోపించినప్పుడు ఆకులు గిడసబారి ఆకుల ఈనెలు మందంగా మారి ఆకులు క్రిందకు వంకర్లు తిరిగి ఉంటాయి. కాయలు నిలువుగా పగలటం బోరాన్ ధాతులోప ముఖ్య లక్షణం. కాయలు అడ్డంగా వంకర్లుగా పగిలితే అది బోరాన్ లోప లక్షణం కాదని ఇతర కారణాలని రైతులు గమనించుకోవాలి. బోరాన్ ధాతులోప నివారణకు 2 గ్రాముల బోరాక్స్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుల్లో లక్షణాలు గమనించగానే సవరణ చర్యలు చేపడితే కాయల్లో ఈ లోప లక్షణాలు కనిపించకుండా ఉంటాయి. 50 గ్రాముల బోరాక్స్ను చెట్టు పాదులో వేసి మరుసటి ఏడాది బోరాన్ ధాతులోపం రాకుండా జాగ్రత్త పడాలి. అయితే బోరాన్ను రసాయన ఎరువులతో కలిపి కాకుండా 1 వారం వ్యవధినిచ్చి విడిగా వేసుకోవాలి. ఆకులపై పోషక లోపాలు మిశ్రమంగా కనిపిస్తుంటే జింక్ సల్ఫేట్ 5 గ్రాములు, బోరాక్స్ 2 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేట్ 10 గ్రాములు, కాల్షియం 6 గ్రాములు, యూరియా 10 గ్రాములు లీటర్ నీటిలో కలిపి ప్రతి సంవత్సరం ఆగస్ట్, అక్టోబర్ మాసాల్లో 2 సార్లు పిచికారీ చేసి
వీటిని సవరించాలి. ఏటా క్రమం తప్పకుండా రసాయన ఎరువులతో పాటు బాగా కుళ్ళిన పశువుల ఎరువు, వెర్మీ కంపోస్ట్ ఎరువులను వాడటం, జీలుగా, జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పడదున్నటం వంటి చర్యలతో సమగ్ర పోషక యాజమాన్యం చేపడితే మొక్కలు బలంగా పెరగటమే కాదు, చీడపీడలను నిరోధించే శక్తిని సంతరించుకొని త్వరగా కాపుకొచ్చి మంచి దిగుబడినిస్తాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మార్కెట్లో నిమ్మకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందంటూ నెల్లూరు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో గిరాకీ తగ్గిందనే కారణంతో స్థానికంగా వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారంటూ రైతులు చెబుతున్నారు. గత 2 నెలలుగా మార్కెట్ మందకోడిగానే సాగుతోందని, ప్రస్తుతం కిలోకు 7 నుంచి 15 రూపాయలు మించి రాకపోవడంతో కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. దారుణంగా ఉన్నారు సార్, రైతులు బాగా నష్టపోయినారు. 15 రోజులుగా 7, 8, 15 దాకా పోతుంది కేజీ. అంతకుముందు 20, 25, 30 దాకా పోతుంది. మామూలుగా 30 నుంచి 40 కానీ అమ్మితే లేబర్కి లగేజీలు ఛార్జీలు బాను కొద్దిగా మిగులుతుంది. పోయిన సంవత్సరం అమ్మింది 60, 70, 80 దాకా పోయింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా పోయింది. ఈ సంవత్సరం మార్కెట్ డల్. ఈ సంవత్సరం 10, 15, 20 రూపాయలు అంతే. దారుణం అమ్మటం రైతులు చాలా దెబ్బతింటున్నారు. 2 నెలల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నారు. మే నెల నుంచి ఈసారి కంటిన్యూగా రేట్లు డల్లే. పోయినసారి ఇట్లాంటప్పుడు కూడా అన్ సీజన్లో కూడా 30, 40, 50 అమ్ముతాయి. ఈసారి 10 నుంచి కొద్ది రోజులు అమ్మినాయి, 10 నుంచి 20 లోపల. ఇప్పుడైతే 7, 8 రూపాయలు, 15 లోపల. సాధారణంగా సీజన్లో అంటే ఫిబ్రవరి, మే నెలల్లో కిలోకు 100 నుంచి 120 వరకు ధర పలికినా అన్సీజన్లో 30 నుంచి 40 రూపాయల మధ్య ఉంటుండేది. అయితే ఈసారి మార్కెట్ ధరలు దారుణంగా పడిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రాపూరు, పొదలకూరు, గూడూరు, వెంకటగిరి, సైదాపురం, బాలాయపల్లి తదితర మండలాలలో సుమారు 50,000 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. గూడూరు, పొదలకూరులో రాష్ట్రస్థాయి నిమ్మ మార్కెట్ ఉంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, బెంగళూరు, మద్రాసు, ముంబై, హైదరాబాద్ రాష్ట్రాలకు నిమ్మకాయలను వ్యాపారులు తరలిస్తారు. ఈసారి ధరల్లేక కాయలు కోసి తోటల్లోనే వదిలేస్తున్నామంటూ రైతులు వాపోతున్నారు. నిమ్మ రైతుల పరిస్థితి ఒక మే నెల నుంచి ఇప్పటికే కనీసం గిట్టుబాటు లేక, మందులు కొట్టుకోలేక, గడ్డి మందులు, తర్వాత కోత కూలీలు ఇవన్నీ లెక్కలేసి కేజీ 7 రూపాయల నుంచి 10, 12, 15 అమ్ముతుండే. ఆ రేట్ల ప్రకారం గిట్టుబాటు లేక అల్లాడుతున్నాం సార్. దారుణంగా నష్టం ఒక 2 సంవత్సరాల నుంచి. వర్షాల వల్ల కొంచెం ఇది వాతావరణం బాగాలేక ఈ పంటలు కూడా సరిగా రాలేదు. చెట్లు కేజీ వచ్చి 8 రూపాయలు, 15 దాకా. కూలీలు కూడా రావు సార్. కాబట్టి వేయడమే చెట్ల కింద కూడా వదిలేస్తున్నాం. కాబట్టి మళ్ళీ పుయ్యి అని అన్ని కోసేస్తున్నారు. కేజీ 8 నుంచి 12, 15 దాకా అమ్ముతుంది. కాయ ఎక్కువ ఉంది. అక్కడ రాష్ట్రాలలో మంచు కురుస్తుండే, సేల్స్ లేదు. 30, 40 అమ్మితే కేజీ 30, 40 అమ్మితే గిట్టుబాటు అవుద్ది. 5 రూపాయలు, 6 రూపాయలు జరుగుతుంది మార్కెట్. ఇప్పుడు చాలా నష్టపోతున్నాము. కనీసం కూలీలు కూడా మాకు చేతికి వచ్చే వాటం లేదు. ప్రభుత్వము ఏదన్నా ఈ రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి ఒక సబ్సిడీ ప్రకారంగా రైతు కల్పిస్తే కనుక బాగుంటుందని మా ఆశ. నిమ్మ విస్తీర్ణం పెరగడంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం గిరాకీ తగ్గడంతోనే స్థానికంగా మార్కెట్లో ధరలు తగ్గాయంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి మార్కెట్ డౌన్లో ఉంది. ఎందుకంటే సౌత్ అనుకోండి, అక్కడ లోకల్ కాయలు వచ్చేస్తున్నాయి. ఈ దుండిగల్లని అక్కడ ఆ నుంచి ఇంచుమించు ఒక 50,000 చెట్లు రైతులు అక్కడ లోకల్ చెట్లు వేసారు. దానివల్ల ఇక్కడి నుంచి గూడూరు నుంచి సౌత్కు పోయే పరిస్థితి లేదు. ఇంతకుముందు వచ్చేసి ఢిల్లీకి, లక్నో కానీ, గోరఖ్పూర్ పోతుండేది. అక్కడ లోకల్ చెట్లు కూడా వచ్చేసినాయి. గుజరాత్ వచ్చేసి ఉన్నాయి, బీజాపూర్ వచ్చేసి ఉన్నాయి. బయట కాయలు ఎక్కువ విపరీతం రావడం వల్ల ఇక్కడ గూడూరు లోకల్ కాయలు డిమాండ్ తగ్గిపోయింది. పచ్చి సరుకు మన చేతుల్లో ఏం లేదు సార్. ఏదైనా లిమిట్గా వస్తే ఏదైనా కొంటారు. విపరీతంగా ఎక్కువ వచ్చినప్పుడు పచ్చి సరుకు ఏం చేయలేరు కదా. ఆగస్టు, సెప్టెంబర్ బాగానే ఉంటుంది. తర్వాత ఇప్పుడు చలి టైంలో ఏంటంటే నార్త్ ఇండియా ఎవరు అడగరు. జనవరి ఆఖరి దాకా పెద్ద డిమాండ్ ఉండదు. నిమ్మకు ధరలు ఉన్న సమయంలో దిగుబడి లేక, దిగుబడులు వచ్చే సమయానికి మార్కెట్ లేక రైతులు ఏటా నష్టపోతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉప ఉత్పత్తుల తయారీలకు పంటను తరలించే విధంగా సరైన ఏర్పాట్లు చేయాలంటూ రైతులు అంటున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.